భారతదేశంలో కేవలం రోహింగ్యాలే 3.5 నుంచి 4 కోట్ల మంది ఉంటారు. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుండి వచ్చారని చెప్పుకున్నాం. చాలా సార్లు మీరు చెప్పాను, మీరు వినే ఉంటారు. అయితే పాకిస్తాన్కి చెందినటువంటి వారు, బంగ్లాదేశ్కి చెందినటువంటి ముస్లిమ్స్, ఈ దేశంలో ఉంటున్నటువంటి వారు అప్పనంగా 7 కోట్ల మంది ఉంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా వీళ్ళందరినీ క్షమించి వదిలేస్తే ఈ రోజు భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి. వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళ సపోర్టుతో ఉగ్రవాదులు విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిని కూడా బేస్ చేసుకుని ఉగ్రవాదులు ఇక్కడ ఉగ్రదాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వీళ్ళు బ్రతుకు తెరువుకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉగ్రదాడులు చేయడానికి ప్రధాన కారణం భారతదేశం సర్వనాశనం అవ్వాలి, లేదా భారతదేశం ఏదైనా ఒక రోజు ఇస్లాం దేశం అవ్వాలని పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎత్తుగడ. పాకిస్తాన్ తన అబ్బాయిలకి ఏం చెప్తోందంటే, భారతదేశం యొక్క మహిళల్ని మీరు వివాహం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం మీరు అక్కడే ఉండిపోవచ్చు అనేది పాకిస్తాన్ చెబుతున్నటువంటి మాట. అలాగే అక్కడ చట్టాలు కూడా ఎప్పటికీ మారవు. ఆ చట్టాలను మారిస్తే అక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులే వాటిని మారకుండా అడ్డుకుంటారు. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఒక్కొక్కరు 6-7 మంది పిల్లల్ని కనండి అంటూ హుకుం జారీ చేస్తే, ఈ రోజు మన పహల్గాం దాడి ముందు మనం ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి నిజాలు ఇవన్నీ ప్రాక్టికల్ గా తెలిస్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి సపోర్ట్ గా వత్తాసుగా పలికింది మన సంజీవ్ ఖన్నా గారి ఆధ్వర్యంలో. సో ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా తెలిసింది కదా. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రోహింగ్యాలు ప్రతి రాష్ట్రంలోనూ, అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా మొత్తం ఈ 36 ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ వలసదారుల్ని మొత్తం అందరినీ జల్లెడి పెట్టండి అని అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆర్డర్ జారీ చేస్తే ఇప్పుడేమొచ్చేసి అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఎవరైతే బయట నుండి వచ్చారో వీళ్ళందరినీ కూడా అక్రమ వలసదారుల్ని పట్టుకుంటున్నారు. ఇందులో దాదాపు 3.5 నుంచి 4 కోట్ల మంది రోహింగ్యాలే ఉంటారు. వీళ్ళు చాలా ప్రమాదం. ఇప్పుడు ఎన్ఆర్సీ ఇలాంటివి తీసుకొస్తే ముఖ్యంగా వీళ్ళని రెచ్చగొట్టేది ఇందులో ఉన్నటువంటి నాయకులే. అంతెందుకు పశ్చిమ బెంగాల్ మొత్తం 1 కోటి మందికి పైగా ఇప్పుడు రోహింగ్యాలే ఉన్నారు అక్కడ. ఇలాంటి షాజహాన్లు 300 మంది ఉన్నారు. షాజహాన్ అంటే ఒక 300 మహిళల్ని మానభంగం చేసినటువంటి ఒక నరరూప రాక్షసుడు. వాడిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక నరరూప రాక్షసురాలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. సో ఇలా ఎక్కడికక్కడ రాజకీయాలు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఈ వీళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయి ఈ ప్రాంతీయ పార్టీలు, అలాగే కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా. కాబట్టి ఇప్పుడు రోహింగ్యాల్ని తరిమేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 30 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఈ 30 రోజుల్లో మొత్తం ఎవరెవరు ఉన్నారో అక్రమంగా ఉంటున్నటువంటి వారిని జైల్లో పెట్టించాలి. సపరేట్ గా ఒక జైలు కేటాయించడం జరిగింది. వాళ్ళు పెట్టి వీళ్ళందరినీ అయితే బయటికి పంపించడానికి ప్రణాళికలు రచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. వాస్తవానికి ఇది 10 సంవత్సరాల క్రితమే చేయాలి, బీజేపీ వచ్చిన తర్వాత చేయాలి. కాకపోతే తర్వాత ఎన్ఆర్సీ తీసుకొచ్చారు 2019 టైంలో. అప్పుడేమొచ్చేసి చాలా మంది గొడవ చేశారు, మన కుహనా మేధావులే సపోర్ట్ చేశారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళు పంపిస్తున్నప్పుడు ఎవరైనా అడిగిస్తే వాళ్ళని సైతం మనం ఏమనకూడదు, ఆ లోపల తోసేయాలి. బంగ్లాదేశ్ లో వాళ్ళ పడేయాలి. ఎవడైతే వాళ్ళకి సపోర్ట్ గా వస్తాడో ఇక్కడ వాళ్ళని కలిపి బంగ్లాదేశ్ లో తోసేయండి. పాకిస్తాన్ వాళ్ళు ఉంటే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పంపించేయండి. ఇంక రెండోది ఏం లేదు. ఇదే నా కేంద్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. వాళ్ళని మీరు తిట్టొద్దు, కొట్టొద్దు. వాళ్ళు ఏ దేశం ప్రజల కోసం అయితే పోరాడుతున్నారో ఆ దేశంలోనే వాళ్ళని పంపించేయండి. బంగ్లాదేశ్ అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ అయితే పాకిస్తాన్. సరిపోద్ది, దూల తీరిపోద్ది.